హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బీసీలకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షన్ అనేటువంటిది అయితే తీసుకువచ్చింది మేనిఫెస్టోలో. అయితే మనకు ఈ యొక్క బీసీలకు సంబంధించి 50 ఏళ్ళకే పెన్షన్ అనేటువంటి దాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి అయితే తీసుకురాబోతుంది, అలాగే మనకు ఈ యొక్క బీసీలకు సంబంధించి కొత్త పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఎప్పటి నుంచి అయితే ఆన్లైన్లోకి వస్తుంది, మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, సో ఎటువంటి అర్హతలు కలిగినటువంటి వారికి ఈ యొక్క 50 ఏళ్ళకే పెన్షన్ అనేటువంటిది అయితే వర్తిస్తుంది, దానికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే మీకు అందరికీ కూడా ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 50 ఏళ్ళకే పెన్షన్స్ అనేటువంటిది తీసుకొస్తామని ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మేనిఫెస్టోలో అయితే తీసుకువచ్చారు. సో ఇకపోతే మనకు గెలిచిన తర్వాత అనేక పథకాల మీద సంతకాలు అయితే చేసుకుంటూ వస్తున్నారు. సో అందులో భాగంగా చూసుకుంటే మనకు బీసీలకు సంబంధించి 50 ఏళ్ళకే పెన్షన్ అనేటువంటిది అయితే కూడా త్వరలోనే మనకు అందరి ముందుకు తీసుకుపోతున్నారు. అంటే మనకు రేపటి నెల నుంచి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ యొక్క బీసీలకు కూడా ఈ పెన్షన్ అనేటువంటిది అయితే అందజేసేటట్లయితే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు వీటికి సంబంధించి కొన్ని అర్హతలు అనేటువంటివి అయితే తీసుకువచ్చారు. వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది వర్తిస్తుంది అన్నట్లుగా కొన్ని అర్హతలు తీసుకువచ్చారు. ముందుగా ఆ యొక్క అర్హతల గురించి అయితే మనం చూసుకుందాం, ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం 1 బై 1. సో ఎవరైతే ఈ యొక్క 50 సంవత్సరాల నుంచి బీసీలు ఉన్నారో, 50 సంవత్సరాలు నిన్నటువంటి బీసీలు అందరూ కూడా, సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు. అలాగే ఎవరు కూడా ఆదాయ పన్ను అయితే గవర్నమెంట్కి అయితే పే చేసి ఉండకూడదు. ఇకపోతే మనకు ఎవరు కూడా ఆ ఇంట్లో ఎవరి పేరు మీద కూడా 4 చక్రాల వాహనం అయితే రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండకూడదు. సో ఇకపోతే అదేవిధంగా మనకు పొలం విషయానికి చూసుకున్నట్లయితే మిట్ట పొలం వచ్చి మనకు 10 ఎకరాలకి మించి అయితే ఉండకూడదు. నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే మాగాని పొలం వచ్చి మనకు 3 ఎకరాలకి మించి అయితే ఉండకూడదు. ఓకేనా. సో ఇకపోతే మనకు కరెంటు వినియోగం అంటే విద్యుత్ వినియోగం చూసుకున్నట్లయితే 300 యూనిట్ల కంటే అధికంగా అయితే వినియోగించకూడదు. సో ఈ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ బీసీలో పెన్షన్ అనేటువంటిది అయితే వస్తుంది, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో అటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే వీలవుతుంది. సో ఒకవేళ మీకు ఈ యొక్క అప్లికేషన్ పోర్టల్ అయితే విడుదల చేసిన వెంటనే మీరు 17వ తేదీ లోపలైతే అప్లై చేసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి అధికారులను సంప్రదించినట్లయితే సో మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలవుతుంది. వాళ్ళు మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే తీసుకొని మీకు అప్లై అనేటువంటిది చేస్తారు. సో మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలని చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరీగా అయితే ఉండాలి. సో దాంట్లో మీకు ఏజ్ అనేటువంటిది ముఖ్యంగా చెక్ చేసుకోవాలన్నమాట. 50 సంవత్సరాలు అయితే దాటి ఉండాలి. సో ఆ యొక్క 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి. ఓకేనా. సో ముఖ్యంగా అయితే చెక్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీకు ఒకే ఇంట్లో 2 వృద్ధాప్య పెన్షన్లు అయితే రావు. సో మీకు ఒక వృద్ధాప్య పెన్షన్, నెక్స్ట్ అదేవిధంగా ఒక హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అయితే వస్తుంది. సో ఒకే ఇంట్లో ఒక వృద్ధాప్య పెన్షను అదేవిధంగా ఒక హ్యాండిక్యాప్డ్ అయితే వస్తుంది. 2 వృద్ధాప్య పెన్షన్స్లు అదేవిధంగా 2 హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు అయితే రావు. సో ఇది బాగా అయితే గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఒక ఇంట్లో ఒకటి మాత్రమే వస్తుంది. ఓకేనా, వృద్ధులు ఇద్దరు ఉంటే. ఇకపోతే మీరు ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేటువంటిది అయితే ఇస్తే మీరు ప్రాపర్గా అయితే చెక్ చేసుకునే అధికారులు మీకు అనేటువంటిది కొత్త పెన్షన్ అనేటువంటిది అప్లై అనేటువంటిది చేస్తారు. ఓకేనా. సో అప్లై అనేటువంటిది చేసుకున్నాక మీకు ఆ తర్వాత నెల నుంచి 1వ తారీఖున పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది. సో మీరు అనుకోవచ్చు గత నెలలో వృద్ధుల పెన్షన్స్ అనేటువంటిది 7,000 రూపాయలు అయితే పంపిణీ చేశారు కదా, మాకు కూడా ఈ నెల 7,000 రూపాయలు పంపిణీ చేస్తారా అని అనుకోవచ్చు. సో అదేం లేదు. సో అది మనకు వాళ్ళంటే రెగ్యులర్గా తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులు కాబట్టి సో వాళ్ళకి ఏప్రిల్ నెల నుంచి 1,000 రూపాయల చొప్పున అయితే మనకి ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి వాళ్ళకి మాత్రం 3,000 రూపాయలు అయితే ఎక్స్ట్రాగా అయితే ఇచ్చాడు అనమాట. సో మీరు కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు సో కాబట్టి మీకు కేవలం 4,000 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుంది 50 ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి. ఓకేనా.
సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే అయితే కామెంట్ చేసి అయితే అడగండి. వీటికి సంబంధించి అయితే ప్రాపర్గా అన్నీ అయితే డాక్యుమెంట్స్ అయితే మెయింటైన్ చేయండి. ప్రాపర్గా అయితే అన్నీ చెక్ చేస్తారు అధికారులు. ముఖ్యంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే చెక్ చేస్తారు. అంటే ఇయర్స్ మీ యొక్క ఏజ్ అయితే కరెక్ట్గా ఉండాలి కాబట్టి 50 సంవత్సరాలు నిండి ఉండాలి కాబట్టి అవి ప్రాపర్గా అయితే చెక్ చేస్తారు. ఓకేనా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే పెట్టుకోనండి. లేకపోతే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే మనకు బీసీలకు సంబంధించి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెట్టలేదు మనకు. సో కొత్తగా మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి అయితే ఈ యొక్క బీసీలకు సంబంధించి పెన్షన్స్ అనేటువంటివి తీసుకొచ్చింది. సో మీకు ఒక డౌట్ అనేటువంటిది రావచ్చు, ఇది కేవలం బీసీలకు ఒకటే సంబంధించిందా అని అనుకోవచ్చు. సో లేదు, ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ యొక్క బీసీ పెన్షన్స్ అనేటువంటిది 50 ఏళ్ళు పెన్షన్ అనేటువంటి దానికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో వీటికి సంబంధించి పోర్టల్ అనేటువంటిది అయితే రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అప్లికేషన్ పోర్టల్, మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి మొదలైన డీటెయిల్స్ మొత్తం కూడా. ఓకేనా, మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.